నిమిషాలైంది. ప్రతి రాత్రి అదే సమయం వివాన్కు ప్రతి ఉదయం ఏదో మిస్సింగ్ అనిపిస్తోంది. అతను ఎప్పుడూ చూడని ఒక ఫైల్, కానీ సంతకం మాత్రం అతనిదే. అతనే చేశాడు, కానీ అతనికి గుర్తులేదు. ప్రతి రాత్రి 3:13 అతని జ్ఞాపకాలు రీసెట్ అవుతున్నాయి. రాత్రి మళ్ళీ అదే సమయానికి చేరుకుంది. 3:13. ఇది ఇక గడియారం చూపించే సంఖ్య మాత్రమే కాదు, ఇది ఒక గుర్తు, ఒక గాయం, ఒక ప్రశ్న. వివాన్ ఈసారి ముందుగానే మేల్కొన్నాడు. అలారం మోగకముందే అతని కళ్ళు తెరుచుకున్నాయి. గదిలో నిశ్శబ్దం సహజంగా లేదు, అది ఒత్తిడిగా ఉంది. వినిపించని శబ్దాలతో నిండిపోయి ఉన్నట్టుగా అనిపించింది. అతను కూర్చున్న చోటనుంచి హాల్ వైపు చూశాడు. ల్యాప్టాప్ టేబుల్ మీద మూసి ఉంది. నిన్న రాత్రి జరిగినది నిజమేనా, లేక అతని మనసు సృష్టించిన భ్రమ? అతని లోపల 2 స్వరాలు పోరాడుతున్నాయి. ఇది కేవలం ఒత్తిడి కాదు, అది నిజమే జరిగింది. గడియారం డిజిటల్ లైట్ మెల్లగా 3:12 నుంచి 3:13 మారింది. 3:13. అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను మెల్లగా లేచి హాల్లోకి నడిచాడు. ప్రతి అడుగు కాస్త భారంగా అనిపించింది. ల్యాప్టాప్ దగ్గరకు చేరుకున్నాడు. చేతిని ముందుకు చాపి మూతను తాకబోయాడు. అప్పుడే చాలా స్వల్పంగా, చాలా దగ్గరగా వినిపించిన ఒక స్వరం, వివాన్. అతని చెయ్యి అక్కడే ఆగిపోయింది. అది అతని ఊహ కాదు, ఆ స్వరం గదిలో ఎక్కడో ఉంది. గడియారం 3:13 చూపిస్తోంది. ల్యాప్టాప్ అతను తాకకముందే స్వయంగా ఆన్ అయింది. స్క్రీన్ వెలిగింది. డెస్క్టాప్ మీద ఒక్క ఫైల్ మాత్రమే కనిపించింది. కాన్సెంట్ ఫారం final.pdf. వివాన్ వెనక్కి ఒక చిన్న అడుగు వేశాడు. ఇది మళ్లీ ప్రారంభమవుతోంది, కాని ఈసారి ఇది అతన్ని ఎదురుచూస్తోంది. వివాన్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. చేతులు ఇంకా వణికుతూనే ఉన్నాయి. మౌస్ను పట్టుకుని ఫైల్పై రైట్ క్లిక్ చేశాడు. ప్రాపర్టీస్. క్రియేటెడ్ 3 years ago. మోడిఫైడ్ టుడే. 3:13 ఉదయం. అతని కనురెప్పలు గట్టిగా మూసుకున్నాయి. 3 సంవత్సరాల క్రితం అదే సమయం. అతని మెదడులో చిన్నగా ఒక తేదీ మెరిపించింది, కాని పూర్తి జ్ఞాపకం రాలేదు. అతను ల్యాప్టాప్ను చూస్తూ కూర్చున్నాడు. ఫైల్ ఓపెన్ చేయాలా వద్దా అన్న సందేహంలో అతని వేళ్లు కీబోర్డ్ మీద ఆగిపోయాయి. ఫైల్ ఓపెన్ అయింది. తెల్లటి పేజీ, ఖాళీ. అతను స్క్రోల్ చేశాడు. ఏమీ లేదు. ఇది నిన్న కూడా ఇలా మొదలైంది అనుకున్న వెంటనే అక్షరాలు మెల్లగా వెలిశాయి. నేను వివాన్. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. పేజీ కింద అతని సిగ్నేచర్ కనిపించింది. సరిగ్గా అదే రాత. అతను జూమ్ చేశాడు. అదే వంపు, అదే ఒత్తిడి. అతని చేతిని చూసుకున్నాడు. నేను సైన్ చేశానా? అతనికి గుర్తులేదు, కాని సాక్ష్యం స్క్రీన్ మీద ఉంది. వివాన్ ల్యాప్టాప్లో Ctrl+F నొక్కాడు. అంజలి అని టైప్ చేసి ఎంటర్ నొక్కాడు. ఆ పేరు 7 సార్లు మెరిపించింది. ప్రతి లైన్ చదువుతున్న కొద్దీ అతని గుండె భారంగా మారింది. కాని ఈసారి అతను ఒక విషయం గమనించాడు. లైన్లు స్వల్పంగా మారుతున్నాయి. ఒక పదం మాత్రమే. ముందు అంగీకరించింది, ఇప్పుడు నమ్మింది. డాక్యుమెంట్ మారుతోంది. నువ్వు చెప్పావు. ఈసారి ఆ స్వరం చాలా దగ్గరగా వినిపించింది. వివాన్ చెవుల వద్దే. అతను ఒక్కసారిగా లేచాడు. ఎవరక్కరా? స్పందన లేదు. కాని గాలి కాస్త చల్లబడింది. ఫోన్ వైబ్రేట్ అయింది. అంజలి కాలింగ్. అతను చూస్తూ ఉండిపోయాడు. ఆన్సర్ నొక్కేలోపు కాల్ ఆగిపోయింది. మిస్డ్ కాల్ 3 years ago. టైం 3:12 ఉదయం. అతని శరీరం మొత్తం గడ్డకట్టినట్టు అనిపించింది. ఒక మెరుపు. ఆసుపత్రి కారిడార్. తెల్లటి లైట్లు. కాగితం మీద సంతకం చేస్తున్న తనే. ఎవరో అడుగుతున్న స్వరం. ఇది ఖచ్చితమా? అతను చెమటలు పట్టాడు. స్క్రీన్ మీద కొత్త లైన్. కాన్సెంట్ కెనాట్ బి ఎండెడ్.
టైమర్ మొదలైంది. 3:13:27 3:13:26 3:13:25 ప్రతి సెకను అతని గుండెకు భారంగా తగిలింది. అతను ల్యాప్టాప్ మోయబోయాడు. మూత కదలలేదు. స్క్రీన్ తిరిగి వెలిగింది. నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నావు. అతను తల ఊపాడు. నాకు గుర్తులేదు. లైట్ స్వల్పంగా ఫ్లికర్ అయింది. ఫ్యాన్ శబ్దం ఆగిపోయింది. గది నిశ్శబ్దం కాదు ఇక. అది వినిపించని మాటలతో నిండిపోయింది. స్క్రీన్ బ్లాక్ అయింది. అతని ప్రతిబింబం కనిపించింది. వెనుక ఇంకో ఆకారం. అతను వెంటనే తిరిగాడు. ఎవరూ లేరు. డాక్యుమెంట్ మళ్లీ ఓపెన్ అయింది. కొత్త వాక్యం. ఆమె నిన్ను పూర్తిగా నమ్మింది. అతని కళ్ళలో నీరు మెరిపించింది. నేను ఏమి చేశాను? బయట వర్షం పడుతున్న శబ్దం అతనికి వినిపించినట్టయింది. కాని బయట ఆకాశం స్వచ్ఛంగా ఉంది. అది జ్ఞాపకం. 3 సంవత్సరాల క్రితం వర్షం పడింది. ఆ రోజు నువ్వే చెప్పావు నేను బావుంటానని. ఆ స్వరం ఇప్పుడు స్పష్టంగా ఉంది. వివాన్ చెవులు మూసుకున్నాడు. ఆపు! కాని స్వరం ఆగలేదు. టైమర్ కిందికి పడుతోంది. 3:13:05 3:13:04 3:13:03 అతని శ్వాస నియంత్రణ తప్పింది. 3:13:01 3:13:00 అన్ని శబ్దాలు ఆగిపోయాయి. పూర్తి నిశ్శబ్దం. స్క్రీన్ మీద ఒక్క లైన్ మాత్రమే కనిపించింది. అగ్రీమెంట్ యాక్టివేటెడ్. ల్యాప్టాప్ స్వయంగా ఆఫ్ అయింది. చీకటి. చాలా దగ్గరగా వినిపించిన ఒక స్వరం. అన్నా!